క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్కడి పేరు మోగిపోతోంది. అతడే 17 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో ఈ బుడ్డోడు సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన వైభవ్ ఇక తన బ్యాటింగ్ విశ్వరూపంతో క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యపరిచాడు. దాంతో రాత్రికి రాత్రే ఈ బీహార్ కుర్రాడి బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సైతం పక్కకు నెట్టి కార్పొరేట్ కంపెనీలు సైతం ఇతని కోసం వెనకాల పరుగులు పెడుతున్నారు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో గనక చూసినట్టయితే రన్నరప్ రేస్లో రాజస్థాన్ క్వాలిఫైయర్ 2లో ఓడిపోయినప్పటికీ వైభవ్ మాత్రం చరిత్ర సృష్టించాడు. ఇక ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 అవార్డ్స్ వచ్చాయి. ఐపీఎల్లో ఇంత చిన్న వయసులో ఇన్ని అవార్డ్స్ రావడం ఫస్ట్ టైం. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ సైతం స్పందిస్తూ భవిష్యత్తులో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల కంటే పెద్ద సెలబ్రిటీ అవుతాడు అంటూ జోష్యం చెప్పాడు. అయితే ఐపీఎల్లో వైభవ్ చూపించిన ప్రతాపానికి స్పాన్సర్షిప్ మార్కెట్ అప్డేట్స్ అయిపోయాయి. అయితే ఇక కోహ్లీ బ్యాట్ స్పాన్సర్ ఎంఆర్ఎఫ్, రోహిత్ శర్మ బ్యాట్ స్పాన్సర్ సిఎట్ లాంటి దిగ్గజ క్రీడా సంస్థలు సైతం వైభవ్ బ్యాట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఇక మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కొక్క ప్రముఖ కంపెనీ ఈ 15 ఏళ్ల కుర్రోడికి బ్లాంక్ చెక్కులు, అంటే ఖాళీగా చెక్కులు ఇచ్చి నువ్వు ఎంత కావాలంటే అంత రాసుకో, నీ బ్యాట్ పైన మా కంపెనీ పేరు ఉండాలి, నువ్వు ఎన్ని కోట్లు రాసుకున్నా పర్వాలేదు అంటూ ఈ బుడ్డోడికి చెక్కుల మీద చెక్కులు, అది కూడా బ్లాంక్ చెక్కులు వస్తున్నాయి. అయితే ఈ క్రేజ్ చూసి వైభవ్ తన కమర్షియల్ యాడ్స్ రేట్ను రెట్టింపు చేసేసాడు. అయితే ప్రస్తుతం కనుక చూసినట్టయితే తను కాంప్లాన్ ఇండియాతో ప్రారంభం చేశాడు తన బ్రాండ్స్ని. తర్వాత కాంప్లాన్ సంస్థ అతనితో తోడా కాంప్లాన్ అనే క్యాంపెయిన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 80 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ ఈ యాడ్తో కనుక చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ముందుకొచ్చాడనమాట వైభవ్. అయితే అయితే ఇప్పుడు రెడ్ బుల్తో కలిసి ఇన్నోవేటివ్ ఛాలెంజ్లో కనిపించాడు. ఇక స్పిన్నింగ్ వీల్ గేమ్ ద్వారా 30 బంతుల్లో 60 బంతులు చేసే టాస్క్లో పాల్గొని అలరించాడు. ఇక జార్ఖండ్ ఆరోగ్య శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఎస్ఎస్ బ్యాడ్ డీల్, ఇలా ఒకటేంటంటే వరుసగా చెక్కుల మీద చెక్కులు. జస్ట్ ఓన్లీ స్పాన్సర్షిప్స్ కారణంగా మొన్నటి వరకు 50 లక్షల రూపాయలు వచ్చేది కాస్త ఈరోజు ₹1 కోటి పైగానే వస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.